ఒక చామ్ ఉంటుంది ఇండియన్ ట్రైన్. కాకపోతే ఇప్పుడు ఒక విషయం జరిగింది. కానీ మనం చెప్పాం కదా, వితౌట్ ప్రైడ్ ప్రెజడిస్ బయాస్ ఎక్కడికి వెళ్ళినా ఆనెస్ట్. ఫస్ట్ క్లాస్ ఏసీ రెస్ట్ రూమ్కి వెళ్ళి నాకు వాంత్ అయిపోయింది. పాథటిక్గా ఉందంటే సిచ్యువేషను. మరి జనాలు అలా భరిస్తారో. అది అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్. మళ్ళీ ఐ డోంట్ నో వాట్ టు సే. చేద్దాం ఈ అడ్వెంచర్. గైస్ దగ్గరలో సోనాగాచి లేదు. నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాంటివే ఇష్టం. ఎందుకంటే ఏవి పెట్టినా మిలియన్స్ వెళ్ళిపోతాయి కదా. సో కానీ సోనాగాచి దగ్గర ఉంటే ఒకసారి రైడ్ సోనాగాచి వెళ్ళి చూద్దాం బైక్ మీద. పద. Guys, we had an incredible time. If we didn't come to Hornbill, we wouldn't know what would have happened. We absolutely thoroughly enjoyed it. Pratyush, Abhi, Jess, Vinay and Ravi. So it's time to say bye, Jessie. Bye. And we had a great time in Bhutan, great time in Kamakya, great time in Nagaland. Hope to run into you sometime soon. Next, we have to see which destination. God willing, inshallah. Jai Shri Ram. Let's do it. Bye. Thanks to Indigo. Thanks to Indigo. Alright guys, see you. Bye. From Nagaland. చూడండి గైస్, సక్సెస్ఫుల్గా హార్న్బిల్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేసేసాం. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. అసలు నాగాల్యాండ్ క్యాక్ పుట్టించేసింది. చిన్న స్టేట్ ఇంత అద్భుతంగా హార్న్బిల్ చేస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలే. ఈ టెంపుల్ గుర్తుందా మనం వెళ్ళేటప్పుడు? హిందూ టెంపుల్. సో కేవలం నాగాల్యాండ్లో 18 లక్షల నాగా పాపులేషన్ ఉంది. సో అంతా కంప్లీట్ చేసుకొని మీరు ఆ వీడియో చూసారు కదా, మనం వచ్చేసాం మళ్ళీ దీమాపూర్ స్టేషన్. ఎక్కడ మొదలెట్టే మనకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. గురి అంటే దీమాపూర్ నుంచి గౌహాటి మొత్తం అంతా బెంగాల్ వెళ్ళి బెంగాల్ సెంట్రల్ అక్కడ జల్పాయిగురికి వెళ్తాం. జల్పాయిగురి నుంచి ఇంకో ట్రైన్ కామ్రూప్ ఎక్స్ప్రెస్ తీసుకొని కోల్కతా వెళ్తాం. కోల్కతా నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ తీసుకొని విశాఖపట్నం మా ఊరు వెళ్ళిపోతాను. ఆయన హైదరాబాద్ వెళ్తాడు. నేను ముందు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ మరీ బట్టలన్నీ మాసిపోయి అక్కడ వైజాగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతికించుకొని ఇస్త్రీ చేయించుకొని మళ్ళీ ట్రావెల్ చేసేద్దాం. చూడండి వెచ్చగా ఉంది, చల్లేదు. చూడండి ఎంత బిజీగా ఉందో స్టేషన్. గైస్ ఇప్పుడు 2 AM అయింది దీమాపూర్ స్టేషన్ నాగాలాండ్లో. మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. మీకు తెలుసు ఇండిగో ఫియాస్కో ఏమైందో. ఇండిగో ఫియాస్కో కాకపోయినా నాకు ఎప్పుడో గువాహటి నుంచి వైజాగ్ వరకు ట్రైన్ రావాలని కోరుకుండేది. ఇప్పుడు గౌహాటి కాకుండా దీమాపూర్ నాగాలాండ్ నుంచి ఎంత టోటల్ 36 hours సార్, 36 గంటల ట్రైన్ జర్నీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. కాకపోతే చెప్పే కదా మీకు మొన్న గువాహటి వచ్చినప్పుడు. సో గువాహటి వచ్చినప్పుడు మీకు చెప్పాం కదా, ఒక చామ్ ఉంటుంది ఇండియన్ ట్రైన్. కాకపోతే ఇప్పుడు ఒక విషయం జరిగింది. కానీ మనం చెప్పాం కదా, వితౌట్ ప్రైడ్ ప్రెజడిస్ బయాస్ ఎక్కడికి వెళ్ళినా ఆనెస్ట్. ఫస్ట్ క్లాస్ ఏసీ రెస్ట్ రూమ్కి వెళ్ళి నాకు వాంత్ అయిపోయింది. పాథటిక్గా ఉందంటే సిచ్యువేషను. మరి జనాలు అలా భరిస్తారో. అది అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్. మళ్ళీ ఐ డోంట్ నో వాట్ టు సే. చేద్దాం ఈ అడ్వెంచర్. ఇప్పుడే ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. తర్వాత డిబ్రూగర్ నుంచి కన్యాకుమారి, ఐ థింక్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్స్ అదే అనుకుంటా కదా, డిబ్రూగర్ టు వివేక్ ఎక్స్ప్రెస్. లాంగెస్ట్ ట్రైన్ కూడా ఇప్పుడే వెళ్ళింది. ఇప్పుడు మన ట్రైన్ వస్తుంది రాజధాని ఎక్స్ప్రెస్. దానిలో మనం ఒక్క ట్రైనే తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు 36 గంటల్లో. కానీ వెళ్ళట్లే 2-3 ట్రైన్లు. ఇక మధ్యలో ఎక్కడన్నా హోటల్ తీసుకొని స్నానం చేయడానికి అని నేను. ఆ ట్రైన్లో కూడా షవర్ ఉంటుంది, కానీ ఆ షవర్ చూసామంటే మళ్ళీ కడుపు తిప్పుతుంది. అది చేయలేం కాబట్టి ఇది క్యాండిడ్ బ్రో. మీ దేశం వెళ్ళిపో మా దేశం వెళ్ళిపోయి చెప్పక్కర్లే. మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలో నేర్చుకోవాలన్నమాట. అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్. దీమాపూర్ రైల్వే స్టేషన్లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఇది.
ఇది ఫస్ట్ క్లాస్ వేసి వెయిటింగ్ హాల్. చూడండి గైస్, ట్రైన్ ఏమో వచ్చేసిందని చూపిస్తుంది దీమాపూర్లోని. రెండుకే వచ్చిందంట. ఇప్పుడు 2:19 అయింది. ఏం చెప్పాలి? తారా తారా. పెద్ద పెద్ద సినిమా స్టార్లు అందరికీ 200, 100 కోట్లు మానేసి వాళ్ళకి 2 కోట్లు ఇచ్చేసి మిగతా 198 కోట్లతోని ఈ స్టేషన్లు, ట్రైన్లు అన్నీ అభివృద్ధి చేసేయచ్చు. కానీ దానికి కమ్యూనిజం కావాలి. ఇదిగోండి గైస్, మొదటి 11 గంటల జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది 36 గంటల్లోని. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ మాట. అట్లాగే బే కరెక్ట్ రికార్డింగ్ చేసినప్పుడు వచ్చాడు. వచ్చేసిందే ఫైనల్లీ భారతీయ రైల్. సో ఫస్ట్ ఏసీ, ఇది ఫస్ట్ ఏసీ. సో ఫస్ట్ ఏసీ దొరకలేదు ఈ పార్ట్, ఎందుకంటే మొన్నే కదా బుక్ చేసాం. సో A4 ఇది మంది సెకండ్ ఏసీ. నాకు ట్రైన్లో ఫస్ట్ ఏసీ ఎక్కి వెళ్తే ఒక ఆనందం. ఎవరెవరైతే నాకు పాకిస్తాన్లో ఫస్ట్ ఏసీ పెట్టినప్పుడు సైకిల్ ఇచ్చారు, అరే ఎప్పుడైనా ఎక్కావా అని. ఒక 150 సార్లు ఎక్కుంటాను. ఇది 151సారి. ఓకేనా? అండ్ సో నాగాల్యాండ్, అస్సాం, బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. బాయ్ బాయ్ దీమాపూర్, నాగాల్యాండ్. ఇది మన సిచ్యువేషన్. కవచుకుంటారు లేకుండా అది మెలకం లేదు, గుడ్ కూడా కాదు మరి అంత అలవాటు. సో ఇది నా భర్త. ఇవ్వండి, రాత్రి 2కి ఎక్కాం కదా ట్రైన్, 2:15 వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా పడుకొని పొద్దున 8:30కి ఇక్కడ పెద్ద గుజరాతీ ఫ్యామిలీ ఉంది. గాడిదల్లా వరుస్తారు పొద్దున్న లేచిపోయి మరి. సో బెంగాల్ అంతా మనం మ్యాప్లో చూపిస్తాం మీకు. దీమాపూర్ నుంచి గువాహటి వచ్చేసి, గువాహటి నుంచి మొత్తం తిరిగేసి ఇప్పుడు జల్పైగురి వెళ్తున్నాం. మనం బాగ్డోగ్రా వెళ్ళాం కదా భూటాన్లోని. బాగ్డోగ్రా నుంచి జల్పైగురి, సిలిగురి, డార్జిలింగ్కి గేట్ వే అంటారు అన్నమాట. అర్థమైంది మీకు? సో నాకు సైడ్ బర్త్ వచ్చింది. సైడ్ బర్త్ మేమే సైడ్ బర్త్ చూస్ చేసుకున్నాం అన్నమాట. సైడ్ బర్త్ కావాలని. ఆయన మీద ఉన్నాడు, వినయ్, నేను. అది ఇవ్వండి. ఎవరు దాడుతున్నాం? 20 పేరు గెస్ట్ చేయగలరా? మీరు గెస్ట్ చేయలేకపోతే నేను చెప్పిస్తా. గెస్ట్ చేయండి. పెద్దగా ఉంది. ఓకే పెడతాను, మీరు గెస్ట్ చేయలేకపోతే కొంచెం టైం ఇస్తాను అంతే. ఇదిగోండి, బెంగాల్లోకి ఎంటర్ అయిపోయాం. కూచ్ బిహార్. సో బొగేగాన్ లాస్ట్ అస్సాము. ఆ తర్వాత ఇప్పుడు బెంగాల్లోకి వచ్చేసాం. కూచ్ బిహార్ అనే ప్లేస్కి. మధ్యాహ్నం జల్పైగురి, న్యూ జల్పైగురి వచ్చాం. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:30 అయింది. రాత్రి 3కి ఎక్కాం, రాత్రి 2:30కి ఎక్కాం, 1:30కి వచ్చాం. సో 11 గంటలు వచ్చేసాం. ఎక్కడి నుంచి అయితే మన ఫస్ట్ ఫ్లైట్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడి నుంచి న్యూ జల్పైగురి. సో న్యూ జల్పైగురిలో ఇప్పుడు మాకు 4 గంటల టైం ఉంది. 4 గంటల తర్వాత ఇంకో ట్రైన్ ఉంది. సో ఈ 4 గంటలు హోటల్ తీసుకొని స్నానాలు చేసేసి ఫుడ్ తినేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి. సో మంచి ప్లానే. డైరెక్ట్ ట్రైన్ తీసుకుంటే ఎవరు నవ్వో కదా, ఆ ట్రైన్లో బాత్రూమ్లో అలవాడతాడు. ఇండియన్ ట్రైన్స్ హ్యాపీ, మనకు సంతోషం, కానీ ఆ బాత్రూమ్ మాత్రం సారీ బ్రో. అందుకని బాత్రూమ్ వాడుకోవడానికి మధ్యలో ప్లాన్. నెక్స్ట్ ట్రైన్ 4 hours. సో ఇది జల్పైగురి మెయిన్ స్టేషన్ కడుతున్నారు. ఇది ఒక పెద్ద ఊరు. సో స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం. ఇది 1 ప్లాట్ఫామ్ వైపు. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ప్లాట్ఫామ్ అదిగో కడుతున్నారు బిల్డింగ్. సో మనం ఏంటంటే ఇండియాని చిన్నగా చూపించకూడదు, కానీ ఇక్కడ నేను ఇంకేం చూపిస్తాను, పెద్దగా ఏం చూపించాలి? అరే మంచివి లేవా అంటే చాలా ఉన్నాయి మంచివి. ఎస్, స్టేషన్ గురించి కదా మాట్లాడుతున్నాం. మనమేమో వేరే దేశాల గురించి కామెడీ చేయకూడదు అనమాట. అదేమో వాళ్ళు బిక్కారోళ్ళు, వీళ్ళు బిక్కారోళ్ళు అని. అంతే, అది దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. సో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చేసిన వెంటనే ఇదిగోండి బ్రహ్మాండంగా అయిపోతుంది, ఎయిర్పోర్ట్లో అయిపోతుంది. ఇది జల్పైగురి. అమ్మ తుమ్ములు వచ్చేస్తున్నాయి ఈ ధూళికి. సో ఇది న్యూ జల్పైగురి, ఒక పెద్ద ఊరు. ఈ స్టేషన్ బయట ఇది సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్.
ఇదే ఇది ప్లాట్ఫాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. కానీ గ్రేటా జపాన్ ఓడించేసారు ఇండియా జీడిపిలో. పనికి మన జపాన్ని 5 వెళ్ళిపోయింది ఇప్పుడు. ఇండియా నెంబర్ 4 మెయిన్ ఎంట్రన్స్. ఒక రూమ్ చూసాము ఉందానికి, అది ఎంత దరిద్రంగా ఉందంటే బాబోయ్, కనీసం షవర్ చేయడం కూడా లోపలికి వెళ్ళామన్నమాట. అలా ఉన్నాయి. మరి ఎలా జనాలు ఎలా మేనేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఏంద్రా బాబీ రోడ్డు, అమ్మో బాబు. మేము ఇక్కడే పుట్టి పెరిగాం, ఏమి డ్రామాలు నాటకాలు ఆడట్లేదు, రియాలిటీ చూపిస్తున్నాం. ఇండియా సైనింగ్ పక్కన పడదాం, బెంగాల్ మాత్రం బాగా షైన్ అయిపోతుంది. వెస్ట్ బెంగాల్. మరి అమ్మగారు 15 ఏళ్ళు మరి ఏం చేశారో నాకు తెలియదు, కానీ మరి అంతకన్నా చెత్తగా ఉండేదేమో ఇంతకుముందు. ఐ డోంట్ నో. ఇది సిచ్యువేషన్ అయితే ఇది. డాకి రివర్ కూడా ఫోటోలో సూపర్ ఉంటుంది. బయట నార్మల్ ఉన్నాయా అన్నారు, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు కాబట్టి నేను కామెంట్ చేయను. ఇదనమాట. సో ట్రైన్ 1కి ట్రైన్ 2కి కావాలని 5 గంటలు గ్యాప్ వదిలాం. ఎందుకంటే చాలా క్లీన్గా ఉంటాయి కదా, అందుకని అక్కడ షవర్ చేసుకోవడానికి, టాయిలెట్ వాడుకోవడానికి. ఇప్పుడు ట్రైన్ 2 కోసం వెళ్తున్నాం. సో ఫస్ట్ ట్రైన్ రాజధానిలోని న్యూ జల్పైగురి వచ్చాం. ఇప్పుడు రెండో ట్రైన్ కామ్రూప్ ఎక్స్ప్రెస్లో కలకత్తా వెళ్తాం. ఈ తెలంగాణ అబ్బాయి ఏమో కాళికా మాత చూడలేదంట. సో ఆంధ్ర వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, ఇదిగోండి తెలంగాణ అబ్బాయి కోసం రెండో ట్రైన్ ఎక్కి ఆయనకి కాళీఘాట్ చూపించి, మూడో ట్రైన్ ఎక్కి నేను విశాఖపట్నంలో దిగిపోతా. మా అందమైన విశాఖపట్నంలో, ఆయన్ని మన అందమైన హైదరాబాద్. సో మా అందమైన విశాఖపట్నం, మన అందమైన హైదరాబాద్. ఎందుకంటే మేము రెండింటికి పౌరులం కదా. ఆయన ఓన్లీ తెలంగాణ పౌరుడు, మేము ఆంధ్ర పౌరులం, తెలంగాణ పౌరులం కాబట్టి అంతే కదా బ్రో. నీకు ప్రాపర్టీస్ ఉన్నాయో వైజాగ్ చెప్పు, అప్పుడు నీది మన వైజాగ్ అంటాం. లేవు కదా, కొన్నాక అప్పుడు మన అంటాం. ప్రస్తుతానికి మా వైజాగ్, మన హైదరాబాద్. చాలా చాలా అందంగా ఉంది జల్పైగురి. ఆహాహా, అసలు బయటికి రాగానే కేవ్ కేక. నీట్నెస్ అయితే 10 out of 5. సో మళ్ళీ జల్పైగురి స్టేషన్కి వచ్చేసాం. వినయ్, ఎలా ఉంది ట్రిప్ అక్రాస్ ఇండియా? లేకపోతే ప్లేన్లు, మీ ఇండిగో ప్లేన్లు ఏమయ్యేవి? సో ఇవ్వండి, అబ్బా ఇండియా షైనింగ్ చూడండి, క్లీన్, ఎంత క్లీన్లీనెస్. ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది. ఇప్పటిదాకా నేను చూసిన క్లీనెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు, ట్రాక్స్ కూడా వెరీ నైస్. సంథింగ్ టు స్టార్ట్. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చైనాని, జపాన్ని బీట్ చేసి వచ్చాము. సీరియస్గా, ఇట్స్ నాట్ అ జోక్. సో మంది కామ్రూప్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు. ఇదిగోండి గైస్, నెక్స్ట్ ట్రైన్ నెంబర్ 2 కామ్రూప్ ఎక్స్ప్రెస్. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇది అక్కడి నుంచి వచ్చింది. మధ్యలో బాత్రూమ్ బ్రేక్ కోసం మేము వేరే ట్రైన్లో వచ్చేసాం. ఫాస్ట్గా వచ్చేసి ఈ ట్రైన్లో వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ ట్రైన్లో బాత్రూమ్లు వాడేంత మనోధైర్యం మాకు రాలే, అందుకు. సో ఇప్పుడు ఈ ట్రైన్లో మనం వెళ్ళిపోతున్నాం. హౌడా 36 గంటల ట్రైన్ జర్నీ. సో ఇదిగోండి గైస్, సెకండ్ ఏసీ కోచ్. ఇప్పుడు ముందంతా రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇది నా బర్త్. సో సెకండ్ ఏసీ కోచ్లో ఏంటంటే ఇటు 2 సీట్లు ఉంటాయి, ఇటు 4 ఉంటాయి. థర్డ్ ఏసీలోనే ఇక్కడ 6 ఉంటాయి, 2 ఉంటాయి. సో మొత్తాన్ని అందరూ లేచిపోయారు. హౌడా వచ్చేసాం. ఒక్కసారి చూడండి, ఇది నా కింద బర్త్. ఇప్పుడు నేను ఫోన్ ఛార్జ్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఏమైనా సెన్స్ ఉందా అసలు ఇంజనీర్స్ డిజైన్ చేసిన వాళ్ళకి? ఇలాంటివే. ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి ఏంటి పెద్ద ఎక్స్టెన్షన్ కార్డు కొనుక్కోవాలా? ఎలా ఛార్జ్ చేస్తారు? ఇది ఒక్కటి చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మోస్ట్ సెన్స్లెస్ డిజైన్ మాట. అది ఎవరు డిజైన్ చేశారో కానీ ఇక్కడ పెట్టాలి ఛార్జర్. చైనాలో చూపించాను, జపాన్లో చూపించాను. అక్కడ పెడితే కిందోడు ఎలా ఛార్జ్ చేసుకుంటాడు? అదన్నమాట విషయం. సరే వచ్చేసాం హౌడా. గైస్ ఇంకో 11 గంటలు మొత్తానికి వచ్చేసాం హౌరా. సో నాగాల్యాండ్లో స్టార్ట్ అయ్యి, నాగాల్యాండ్ నుంచి అస్సాం నుంచి బెంగాల్, నార్త్ బెంగాల్ నుంచి సౌత్ బెంగాల్. వెళ్ళదా? సో అదనమాట. సో ట్రైన్ లోపల అయితే కొంచెం చూపించాను, అంటే ఎంత సెన్స్లెస్గా డిజైన్ చేస్తారు ట్రైన్ అని. సో ఇండిగో పుణ్యమా అని చూడండి ఎంత కష్టం. ఇంత పెద్ద దేశం, 150 కోట్లు, ఒక ఎయిర్లైన్, ఎయిర్ ఇండియా కాకుండా
స్పైస్ జెట్ మటాస్, జెట్ ఎయిర్వేస్ మటాస్, ఇంకేవేవో ఉన్నాయి, కింగ్ ఫిషరు మటాస్. ఆఖరికి ఒక ఎయిర్లైన్ ఉంటే వదిలేదు కదా, నాకు ఆ ఇన్కన్వీనియన్స్. నాకేం పర్లేదు, ఖాళీ వచ్చాము 2 రోజులు. ఇంకా ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే అసలు తెలియదు, ఐడియా లేదు, కానీ వెళ్దాం. అది థ్రిల్ మాట. అన్నీ మామూలుగా ఉంటే ఏం థ్రిల్ ఉంటుంది? కళ్ళు మండిపోతున్నాయి, ఇంత పడుకొని ఎక్కువ అయిపోయింది. సో గైస్, మొత్తానికి వచ్చేసాం. భారతదేశం మొత్తంలో బిగ్గెస్ట్ రైల్వే స్టేషను. 23 ప్లాట్ఫామ్లు, 2 స్టేషన్. ఒకటి ఎక్స్టెండ్ చేశారు, మీకు లాస్ట్ టైం కూడా చూపించాను. కొత్త స్టేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంత పెద్ద స్టేషను, ఇంత ట్రాఫిక్. 23 కాకుండా టోటల్ ఏరియా కూడా ఇదే బిగ్గెస్ట్ స్టేషను. సో లార్జెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. ఆ ముందుకెళ్ళి చూపిస్తాను, ఎంత బాగుంటుంది. లాలా కూడా కనబడింది, లాలా కూడా అమీర్పేట ఉంది కదా, హైదరాబాద్. సో ఇది ఓల్డ్ హౌడా స్టేషను, ఎక్స్టెండ్ కాకముందుది. చూడండి, మళ్ళీ లార్జెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. ఇది కోల్కతాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనమాట. గంటకి 50 రూపీస్, చూసారా? 50 రూపీస్ పెట్టేసి ఇక్కడ ఉండొచ్చు. సో ఇక్కడే తీసుకున్నాం పూరి, 55 రూపీస్ మాట. తినేసాం. అప్పుడు ఫోన్ బ్యాగ్లో ఉంది, తీయడానికి బతకం. ఇదిగోండి మా ప్లేట్. 55 రూపీస్కి పూరి, చోలే. ఇక్కడ చూడండి కాలా జాము. యూఎస్ఓలో చచ్చిపోతుంటుంది దీనికోసం. ఇక్కడ ఎవరిది 15 రూపాయలు. అదనమాట. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ ట్రైన్ ఏమో కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా రిజెక్ట్ అవ్వలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. కోరమంటలు 100కి. సో ఎలాగా కలకట్ట వచ్చాం కదా, కాళీఘాట్ అమ్మవారు దర్శనం చేసుకుందామని. ఇదిగోండి హౌరా వారధి. సో హౌరా స్టేషన్ బయట ఎదురుగా హౌరా వారధి, హౌరా బ్రిడ్జ్. ఇదిగోండి ద ఫేమస్ యెలో ట్యాక్సీ ఆఫ్ హౌరా. ఇందులో అంబాసిడర్లో ఆ పక్కది ఇది పరిస్థితి. హౌడా. కానీ కోల్కతాకు స్పెషల్ చాబ్ ఉంటుంది. ఐ ఆల్సో లవ్ కోల్కతా, చాలా ఇష్టమైన ఊరు. న్యూ కాంప్లెక్స్ ట్యాక్సీ కోసం అంతా మోసం కోల్కతాలో. చిన్నప్పుడు మా అమ్మ నాన్న నేను కలిసి వెళ్తే మమ్మల్ని కూడా మోసం చేశారు. సరే అదొక స్టోరీ. సో కాళీఘాట్కి వెళ్దామంటే ఇది సిచ్యువేషన్. ఎలా ఉంది చూడండి కార్. గుడ్ మార్నింగ్ కోల్కతా. ఎంత మంచిగా తీద్దామన్నా ఎంతకన్నా బాగా మంచిగా లేదు, అది విషయం. ఏమంటే హౌరా బ్రిడ్జ్ కింద హుగ్లీ నది. సో గంగా డిస్ట్రిబ్యూటరీ అన్నమాట. డిస్ట్రిబ్యూటరీ. సో డిస్ట్రిబ్యూటరీని మనం సేమ్ గంగా అనొచ్చు. ట్రిబ్యూటరీ అంటే యమున అన్నది ట్రిబ్యూటరీ, గంగాలో కలుస్తుంది కాబట్టి దాన్ని గంగా అనలేము. కానీ ఇది గంగా నీళ్ళే పారుతాయి అన్నమాట, చీరికాయ. సో అందుకని దీన్ని కూడా గంగా అంటారు కదా. సో దీని పేరు హూగ్లీ, బాయ్ కాబట్టి. సో యమహానగరి కలకత్తా మూవీలో బ్రేక్. చదవండి, ఎక్కడో కలకత్తాలోని మన బ్రో ఏమో కాళీఘాట్ దర్శనం చేసుకుంటా అన్నాడు, అందుకని ఇక్కడ తీసుకొచ్చాం. అది ఇంటర్నెట్లో సూపర్గా కనిపించింది. ఇక్కడేమో ఇది బాగానే ఉందిలే, నాట్ బ్యాడ్. సో కలకత్తాలో పొద్దున ఖాళీ రోడ్స్. కెన్ యూ ఇమాజిన్? చూడండి గైస్, అసలు ఏమైనా బట్టలకి తెలుస్తుందా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఈయనైతే పాపం ఆహా ఓహో అంటున్నాడు. నేనైతే ఇంకా డిలే అని. నాకు ఎప్పుడైతే ఆ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో కోరుకుండిపోయింది ఫస్ట్ ఏసీలో గువాహటి నుంచి విశాఖపట్నం రావాలని. కాకపోతే మీకు తెలుసు కదా మన క్లెన్లీనెస్, అందుకని బ్రేక్స్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు కోల్కతాలోని బ్రో ఎప్పుడు కాళీఘాట్ వెళ్ళలేదంట. సో ఆయన కోసం ఇక్కడ కాళీఘాట్ పక్కనే ఒక ఎంత 1 కిలోమీటర్ కూడా ఉంటుంది, తక్కువ 0.7 కిలోమీటర్స్ దూరం కాళీఘాట్ నుంచి ఇది తీసుకున్నాం. కాళీఘాట్ దర్శనం చేసుకున్నాడు బ్రో. మళ్ళీ వెళ్దామా పని తినేసి వెళ్దాం ఒకసారి. నేను కాళీఘాట్ పేరుకే దేవత, కానీ అన్ని కమర్షియల్ అబ్బా. 100 రూపాయలు ఇచ్చి 200 రూపీస్ ఇచ్చి మోసం, అంతా మోసం. కాకపోతే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి కాళీఘాట్లో చాలా అమేజింగ్. అమ్మవారు స్టాచ్యూని మీరు చూస్తే అసలు వావ్ అనిపిస్తుంది కాళీఘాట్లో. మా చిన్నప్పటి నుంచి వెళ్తున్న ప్లేస్ కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు కొంచెం లంచ్ చేసేసి కాళీఘాట్ వెళ్ళేసి అక్కడి నుంచి
భువనేశ్వర్కి ఇంకో ట్రైన్. ఇది మాత్రం ఫస్ట్ ఏసీ. ఎవడో అప్పుడు నేను పాకిస్తాన్ వీడియో పెట్టినప్పుడు అందరూ ఎక్స్పర్ట్లు, అందరూ వీధ్ దాటర్ కానీ ఎక్స్పర్ట్లు నాకు చెప్పారు, ఇండియాలో కూడా ఫస్ట్ ఏసీ కూడా ప్రైవేట్ బాత్రూమ్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తా, అన్ని మూలలు చూపించి నాకు చూపించండి. అక్కడ తెలియకపోతే తెలియనట్టు మూసుకొని వినాలి, అంతేగాని కాన్ఫిడెన్స్తోని తెలియని ఇన్ఫర్మేషన్ సొల్లు చెప్పకూడదు. ఫస్ట్ ఏసీకి ఎక్కడా లేదు, ఒక ఇన్నిసార్లు ఎక్కారు, ఇంకోసారి ఎక్కారు. సో భువనేశ్వర్ దిగి, భువనేశ్వర్ ఎంతసేపు బ్రేక్ మనకి? 4 hours. 4 hours అయితే మా అన్నయ్యని రమ్మన్నా బాగోదేమో. ఎన్ని గంటలు దిగుతాం మనం భువనేశ్వర్? 2 and 5:30 is the next. 2కి దిగితే ఆడ వస్తాడు. సో 5:30కి వందే భారత్. మళ్ళీ నాకు వందే భారత్ ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం, ఆయన కోసం ఎక్కుతాం. అది గైస్, దగ్గరలో సోనాగాచి లేదు. నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాంటివే ఇష్టం, ఎందుకంటే ఏవి పెట్టినా మిలియన్స్ వెళ్ళిపోతాయి కదా. సో కానీ సోనాగాచి దగ్గర ఉంటే ఒకసారి రైడ్, సోనాగాచి వెళ్ళి చూద్దాం బైక్ మీద, పద. హైదరాబాద్ తీసేస్తే పక్కకి, నేను చిన్నప్పుడు ఎక్కువగా ట్రావెల్ చేసిన మెట్రో కోల్కతా. అమ్మ నాన్న అంటే కోల్కతా తీసుకొచ్చేసేవారు. ఏంటో ఆ చార్మ్ నాకు అర్థం కాదు. కలకత్తా కూడా ఇప్పుడు చండాలం తయారైంది, ఎందుకంటే ప్రజలు ఎక్కువైపోయి బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి, బీహారీలు, జార్ఖండ్లు అందరూ వచ్చేసి పెద్ద సిటీ కాబట్టి అసలైతే చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ. వినయ్ బ్రోక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బాబు కలకత్తాను అండర్ ఎస్టిమేట్ చేసుకోకు, చాలా బ్యూటిఫుల్. మేము పొద్దున్న 5కి వచ్చాం కదా, నీకు ఎలా అనిపించింది? బీబీడీ బాగ్ అవన్నీ, అటు చెట్లు ఇటు చెట్లు, చౌరంగి లేను. సో బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని క్యాపిటల్ చేసేద్దాం అనుకున్నారు అనమాట, లండన్ తీసేసి, బ్రిటిష్ ఎంపైర్ ఉంటే. అందుకని బాగా చేశారు. డలౌసీ స్క్వేర్ కానీ, బీబీడీ బాగ్, బినాయ్ బదుల్ దినేష్ మార్గ్, ఎస్ప్లనేడ్ అంటారు కదా, అన్నీ బాగా తిరిగేవాళ్ళం. చూడండి ఇక్కడ చూస్తే అసలు ఏదో ఫారిన్ కంట్రీలానే ఉంది. ఇటు కలర్ఫుల్, నేరోగా. ఇండియాలో ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండాలి ఇక్కడ రోడ్డు మీద, అది లేకపోతే మళ్ళీ మన ఇండియా అవ్వదు కదా. సో ఇవ్వండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనం హాట్ కాళీఘాట్లో ఉన్నాం, కాళీఘాట్ పక్కన బిల్డింగ్స్. బాగాలేదు ఈ ఏరియా, కాళీఘాట్ వరకు ఫుట్పాత్ కూడా ఉంది. బాగుందా? ఫుట్పాత్ పైన వెళ్ళొచ్చు. సరే, సో ఇది మాట చూడండి గైస్, ఈ ఒక్క వీడియోలో మీకు ఎన్ని ఊర్లు చూపిస్తున్నాను. కోల్కతాలోనే ఇక్కడికి వచ్చాము. ఏంటది టచ్, ఏంటది అవుద్దా, అవుద్ 1590. భలే ఉంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మీఠా పాన్ అవుదాం, తిందాం. కోల్కతా మీఠా పాన్ చూడండి, నీట్గా చేస్తున్నాడు బ్రో. కోల్కతా మీఠా పాన్ అనమాట, ట్రై చేస్తున్నాం. సో ఇప్పటి వరకు నా జీవితంలో ఇంత కోల్డ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. చూడండి ట్రెడిషనల్ బిల్డింగ్ ఎంత బాగుందో. సో ఇప్పుడు అంతా చెత్త చేశారు, అంతా మంద వచ్చేసి. అసలైతే బెంగాల్ ఎంత బాగుంటుందంటే, పాత సినిమాలు చూడు, రవీంద్రనాథ్ అందరూ ఎక్కడి నుంచి తెలుసా, బెంగాల్ నుంచే. గొప్ప వాళ్ళు అందరూ, రవీంద్రనాథ్ ఠాగూర్, హర్గోబింద్ ఖురానా, ఓకే, సుభాష్ చంద్రబోస్, రాజ్బిహారీ బోస్. ఆలోచిస్తుంటే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ వందే మాతరం రాసింది, అందరూ బెంగాలీజే. कोलकाता मीठा पान इन कोलकाता, कालीघाट देख रहा. एरिया का नाम क्या है भैया? देशप्रिया वेस्ट. क्या वेस्ट? देशप्रिया पार्क वेस्ट ఉంది కదా. ఏంటది రెక్లెస్గా తీస్తున్న వీడియో, వెరీ టేస్ట్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. సో కలకత్తాలోని 12 గంటలు బాయ్ చెప్పేద్దాం. ఎప్పుడు షాలిమార్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. మొత్తానికి ఫస్ట్ ఏసీ వినయ్కి ఎక్కిద్దామని, ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ ఏసీ, ఆయన ఎక్కిద్దామని చాలా కష్టపడి భువనేశ్వర్కి జగన్నాథ్ ఎక్స్ప్రెస్లో ట్రై చేసామాట. అది ఐ లవ్ కోల్కతా గైస్. అందరూ హౌడా బ్రిడ్జ్, రవీంద్ర సేతు చాలా ఫేమస్ కదా, దాన్ని కంజెషన్ తగ్గించడానికి ఇది విద్యాసాగర్ సేతు. నా చిన్నప్పుడే కట్టారంటే ఇది 45 ఏళ్ళు దాటి. మన దుర్గం చెరువు చిన్న బ్రిడ్జ్కి మనం సరదా పడిపోతాం కదా, ఇది కూడా క్యాంటిలివర్ బ్రిడ్జే. ఇవ్వండి, ఇప్పుడు మనం పొద్దున వచ్చాం రవీంద్ర సేతు మీద, ఇప్పుడు వెళ్తున్నాం విద్యాసాగర్ సేతు మీద. సో డ్రైవింగ్ ఆన్ విద్యాసాగర్ సేతు. జై బాంగ్లా. చూడండి కోల్కతా ఎప్పుడు నేను ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కూల్ ఉంది. మాకు చిన్నప్పటి నుంచి కోల్కతా అంటే ఒక స్పెషల్ ఫ్యాసినేషన్ మాట. రాగానే హౌడా స్టేషన్ దిగ్గానే చెత్త చెదారం చూసి ఏందిలా అనుకుంటాం, కానీ ఒక్కరోజు ఉండేసరికి మాకు చాలా నచ్చేస్తుంది. సో బ్యూటిఫుల్ సిటీ షాలిమార్ స్టేషన్. ఇదిగోండి గైస్, మన అడ్వెంచర్ కంటిన్యూస్. షాలిమార్ స్టేషన్ ఇది నా 3వ కాదు 4వ షాలిమార్. నేనేమి అమెరికాలో ఉంటానో నాకే అర్థం కాదు, ఎప్పుడు వచ్చినా ఇండియాలోనే వస్తుంటా. సో ఇక్కడి నుంచి మనం జగన్నాథ్ ఎక్స్ప్రెస్ తీసుకొని
ఫస్ట్ ఏసీ కోచ్లో మనం వెళ్తున్నాం. ఇదిగోండి ఎవరో విఐపి వచ్చారు. చూడు ఎంతమంది పోలీసులు. ఎవరో విఐపి. ఇండియాలో డబ్బున్న పరపతున్న చాలు బో, ఇంకెక్కడ ఉండక్కర్లే. అమెరికా అక్కర్లేదు, ఆస్ట్రేలియా అక్కర్లేదు. ఇలాగ ఎంతమంది పోలీసులు. బాగుంటుంది యాక్చువల్లీ పవర్లో ఉంటే. పవర్ పోయాక మళ్ళీ దిక్కుమాల లైఫ్. అర్థమైందా? చూడండి ఆ పెద్ద ఆవిడ ఎంత కష్టపడి మెట్లెక్కిందో గంట సేపు. అస్సలు సెన్స్ ఉండదు. వేరే దేశాలండి జపాన్ అవి ఓ ర్యాంప్ ఉంటుంది హ్యాండిక్యాప్డ్ ఎక్కడానికి. ఇలా వెళ్తే మేము ముసలైపోయాక మనమేనా అలా ఎక్కుతాం. చూసారా మన ట్రైన్ ఎక్కడ. సో కోల్కతాలో సియల్దా స్టేషను, హౌడా స్టేషను చాలా పెద్దది ఇండియాలో. అది కాక ఇది షాలిమార్ స్టేషను, తర్వాత సంత్రాగాచి, 4 పెద్ద స్టేషన్లు అన్నమాట ట్రైన్ స్టేషన్లు. కోల్కతా ట్రాఫిక్ మాత్రం తగ్గదు. ఎందుకంటే చాలామంది ఖరగ్పూర్లో ఉంటారు. ఖరగ్పూర్ నుంచి వచ్చి రోజు ఢిల్లీ కమ్యూట్ చేస్తారు కోల్కతాకి. సో కోల్కతాలోనికి ఎర్నింగ్ తక్కువ ఉంటుంది, ఖర్చులు తక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఒక స్పెషల్ జామ్ ఉంటుంది బెంగాల్. మీరు ఆలోచించండి, అందరూ పెద్ద పెద్ద రెవల్యూషనరీస్ గొప్ప వాళ్ళందరూ బెంగాల్ నుంచే. ఎస్కలేటర్ ఇన్స్టాల్ చేశారు, వెరీ నైస్. ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు. సో సగం దూరం ఎక్కాం, సగం దిగినప్పుడు మాత్రం మోసుకొని దిగాలి. అది మాట విషయం. బాబు ఇదేమి నేను మేకప్ చేసి చూపించట్లే కదా. ఆ పనికి మళ్ళీ ఎస్కలేటర్ పని చేయట్లేదు. నన్ను ఏం చేయమంటారు? నా వీడియో పెట్టేసరికి మంచి చూపిద్దాం అంటే ఇలానే అవుతుంది. మన ట్రైన్ అది వచ్చేసిందా? సో ఇదిగోండి ఫస్ట్ ఏసీ మన ట్రైన్ నెంబర్ 3. జై జగన్నాథ్. బర్త్ సైడ్కి వెళ్ళిపోతాం, ఒడిశా. ఒక్కసారి చూడండి రా బాబు. దద్దమ్మలందరూ కామెంట్ చేశారు కదా బాత్రూమ్ ఉంటుందో లేదో ఫస్ట్ ఏసీలో. గుర్తుందా పాకిస్తాన్ అప్పుడు? వెళ్ళిపోతే మూసుకొని కూర్చోవాలి. ఎక్స్పెక్ట్లా చెప్పేస్తారు జనాలందరూ. రిచ్ కల్చర్ ఆఫ్ ఒడిశా మన బర్త్ స్టేట్. జై జగన్నాథ్, వందే బొత్కళ జనని. ఎంత అదృష్టం. ఒడిశాలో పుట్టి ఆంధ్రలో పెరిగి తెలంగాణ చదువుకొని. ఏది మన కోచు హెచ్చా బాగుందా? ఫస్ట్ ఏసీ నీకోసం ఎత్తున్నా. అబ్బానా ఏదిరా ఇదా? చూడు ఇది ఇద్దరిది, నీకు చూపిస్తున్నా తేడా. చూడండి ఫస్ట్ ఏసీలోని ఇది వస్తే హ్యాపీ, మనకి ప్రైవేట్ రూమ్ లాగా ఇద్దరికి. ఇది 2 people కూపే, అర్థమైనా? ఓన్లీ ఇద్దరు. కాఫీ. ఇండియా వచ్చిన ప్రతి జర్నీలో అట్లీస్ట్ ఒక్క ట్రిప్ అని ఫస్ట్ ఏసీలో వెళ్తా. నా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ భారతదేశంలో. సో వినయ్ చూసావా ఫస్ట్ ఏసీకి సెకండ్ ఏసీకి తేడా? సో ఫస్ట్ ఏసీలోని మన బర్త్ ఓన్లీ ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ వరకే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉండదు, ఎందుకంటే ఇది వాక్ వే. ఇటు పక్క కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీలో మొత్తం సూపర్ ఉంటుంది. ఎంత స్పేషియస్ ఉంది చూడండి. సెకండ్ ఏసీలో ఇక్కడ దాకే బర్త్ ఉంటుంది, ఇంతే. ఓన్లీ కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ వైడ్. కాకపోతే ఇండియన్ ట్రైన్ డిజైన్ ఎంత అంటే ఈ యొక్క ఆస్పెక్ట్లో ఎంత బ్యాడో చెప్పండి. ఎప్పుడైనా కింద ఉన్న లగ్జరీ అంటే హైయెస్ట్ రైల్ ఫేర్ పెట్టాను, ఇక్కడ నేను ఛార్జ్ చేసుకోవడం అవుతుందో అవ్వదు. ఎక్కడి నుంచి ఛార్జ్ లాగాలి. వైర్ సరిపోతుంది అక్కడికి? ఒక శాంపుల్ పెట్టి చూపిస్తాను మీకు వైరు సరిపోద్దో లేదో. సో బాయ్ బాయ్, వచ్చేసాం భువనేశ్వర్. ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎలా ఉంటుందని ఇంకో వీడియో చేయలేదు, కానీ రాత్రి 2:30 అయింది, 2:45 అయింది. మాకు ఇంకో 2.5 గంటల్లో ట్రైన్. వెళ్ళాం భువనేశ్వర్, క్యాపిటల్ ఆఫ్ ఉత్కళ జనని, మదర్ ఒడిశా. వచ్చేసాం గైస్ భువనేశ్వర్. ఇక్కడ 2 hours బ్రేక్. మా అక్క మా అన్న అందరూ ఉంటారు భువనేశ్వర్లో. కాకపోతే 2:30కి వాళ్ళకి వెళ్ళి లేపుతాం. అయినా వెళ్ళి ఆడికి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది టైము. 5కి వందే భారత్. సో ట్రైన్ 3 అయిపోయింది. ఫస్ట్ ఏసీ చాలా తేడా. ఫస్ట్ ఏసీకి అంటే నేను ఓన్లీ ఫస్ట్ ఏసీ ఎక్కే, 2 tier ఈ మధ్యన ఎక్కలే కదా. ఏసీ 2 tier ఎక్కాక ఫస్ట్ ఏసీ ఎక్కితే అబ్బా ఎంత బాగుందా అనిపిస్తుంది. చాలా స్పేస్ అంతా తేడా. సో మొత్తానికి విశాఖపట్నం ఇలా వచ్చేస్తాం. వన్స్ అగైన్ వందే ఉత్కళ జనని. ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్లో, పెద్ద స్టేషన్స్ అన్నిట్లో లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్.
సో ఇది భువనేశ్వర్ పరిస్థితి ఎట్ ద మూమెంట్. సో అందరు ట్రైన్స్ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ డేది అలాగే కనెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ పడుకున్నారు. ఇంకా గంటన్నర ఉంది టైం. ఏం చేయాలరా బాబు, స్టేషన్ ఎలా ఉంది. ఇవ్వండి లాస్ట్ పార్ట్ వైజాగ్కి వందే భారత్ ట్రైన్ నెంబర్ 4 మేక్ ఇన్ ఇండియా. సో 4 ట్రైన్లు అయిపోయాయి మొత్తానికి. నాగాల్యాండ్లో దీమాపూర్ నుంచి న్యూ జల్పైగురి టు హౌడా, హౌరా టు ఇదిగోండి ఈసీ మంది. సో అందరికీ తెలిసినట్టే వందే భారత్కి 2 క్లాసులు ఉంటాయి. ఈసీ అది ఒకటి, ఇంకోటి సీసీ. ఇదిగోండి ఈసీలోని లెగ్ స్పేస్ బాగుంది, రిక్లైన్ బాగుంటుంది. మనం గౌహాటి వెళ్ళింది మామూలు సీసీలోని, ఇది ఈసీ మాట. అంతేకాకుండా సీట్లు కూడా అటు ఇటు తిప్పుకోవచ్చు. సో కన్వీనియంట్. లెగ్ స్పేస్ ఎంత బాగున్నా కూడా నాకైతే వేరే మన రెగ్యులర్ ట్రైన్స్, మేము పెరిగిన ట్రైన్సే ఇష్టం. బాగుంది, చాలా బాగుంది. కానీ మా అందమైన ఒడిస్సాలో అత్యందమైన చిలికా లేక్, దీనికోసం ఇదిగోండి మొత్తం క్యాప్చర్ చేస్తున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చిలికా లేక్ మీద డ్రైవ్, అలా డ్రైవ్ అంటున్నా, ఐ మీన్ ట్రైన్ రైడ్, ఆల్వేస్ మై ఫేవరెట్. అన్ని దేశాలు, అన్ని కార్నర్స్ చూసేసింది నేను. నా టాప్ ట్రైన్ రైడ్స్లో టాప్ 5 or టాప్ 10 లేదు ఉంటుంది. దీనికి లక్షలు పెట్టేసుకొని స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లేదు. కేవలం 200-300 రూపాయలు పెట్టుకొని ట్రైన్ టికెట్ సెకండ్ క్లాస్లో కూడా ఈ అందమైన ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మళ్ళీ విత్ ప్రైడ్ నా బర్త్ స్టేట్ ఒడిశా నుంచి. ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో ఒడిశాలోని, మన ట్రైబల్స్ కానీ కొండలు కానీ అన్నీను. ఈ ట్రైన్ జర్నీ మాత్రం వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. ఆ చిలికా లేక్ పక్క నుంచి వెళ్తూ ఆ ఫిషర్మెన్ ఫిషింగ్ నెట్స్ చూస్తే ఇదిగోండి ఒక అరగంట అద్భుతమైన జర్నీ ఎక్స్పీరియన్స్ అందరూ చేయాల్సిందే అది. ఓకే గైస్, ఎంటర్ అయిపోయాం మన అందమైన ఆంధ్రప్రదేశ్. 4వ రాష్ట్రం. 3 రోజు అనుకుంటా వచ్చేస్తున్నాం గైస్. మన విశాఖపట్నం. స్వప్న వేణువేదో సంగీతం ఆలపించా. వచ్చేసాం గైస్ మనూరు, అందాల విశాఖపట్నం. చూడండి గైస్, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కూడా వచ్చేస్తుంటా ఎక్కడో అమెరికా నుండి. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ప్లేస్లు విజిట్ చేసినా, ఎంత లగ్జరీ అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, విశాఖపట్నం ఈ బోర్డు చూడగానే, ఈ స్టేషన్ ఎంటర్ అవగానే, ఆ పేరు చూడగానే చాలు గూస్ బంప్స్ వచ్చేసేమాట. అది. సో పుట్టింది ఒడిశా అయినా, చదువుకుంది హైదరాబాద్లో అయినా, మా విశాఖపట్నం ఆల్వేస్ అ స్పెషల్ ప్లేస్ మాట. సో ఎంత అద్భుతమైన ఫీలింగ్ అంటే 60 గంటలు 3 రోజులు 4 రోజులు లెక్క కూడా పోయింది. విశాఖపట్నం అయితే వచ్చేసాం, మన ఊరు. అందమైన విశాఖపట్నం మళ్ళీ వచ్చేసాం. అది నా ఫేవరెట్ స్పాట్, ఎప్పుడు బీచ్లో ఉండేది. సో ఎప్పటి నుంచో ఈ వాసన పోలి మిల్లెట్స్ ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడు ఇక్కడికి వచ్చి బియాండ్ టెంప్టేషన్లో రాత్రి డ్రింక్స్ అవి తీసుకుంటాం. డ్రింక్స్ అంటే అదే సాఫ్ట్ డ్రింక్స్. సో ఇదిగోండి ఇవాళ మిల్లెట్ దోశ ట్రై చేద్దాం. సో ఇదిగోండి నేను ఫ్రెండ్ వచ్చాం. ఇది రాగి పోలి అంటే ఎప్పుడు ట్రై చేయలేదు. నువ్వే తీసుకున్నావు? ఆయిల్ ఫ్రీ ప్లెయిన్ దోశ. ఆయిల్ ఫ్రీ ప్లెయిన్ దోశ. నాది ఆనియన్ దోశ. రాగి మిల్లెట్ పోలి. నేను డాక్టర్ వికాస్. అలా చెప్పు. అది విషయం. సో ఇది రాగి పోలి ట్రై చేస్తున్నా. ఇడ్లీలాగా అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఓహో ఇలాగా, ఇది ఇడ్లీలా ఎలా ఉంది? సో ఇది రాగి పోలి దోశలో ఉంది. బాగుంది, నైస్. ఇవ్వండి, రాగి టేస్ట్ తెలుస్తుందా? వెరీ గుడ్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను లక్ష్మణ్ ప్లాన్ చేసి, ఒక్కసారి అవ్వలేదు. లాస్ట్కి డాక్టర్ గారు తీసుకొచ్చారు. బాగుంది బ్రో. అండ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీ జర్నీ, ప్రతి జర్నీలో కూడా విశాఖపట్నం బీచ్ వచ్చేసి ఇక్కడ కూర్చొని, అది నేను మాటల్లో వర్ణింపలేని ఆనందం అన్నమాట. మా బీచ్, మా ఊరు, మా వైజాగ్, మా గాలి అంతా సూపర్. సో వైజాగ్ బీచ్లో ఎక్కడ ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా వైజాగ్ బీచ్లో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ రాదు మాకు. సో ఇదే మన వైజాగ్ బీచ్. ఎలా ఉంది మా వైజాగ్ బీచ్? ఇతను మాట్లాడుతున్నాడు. బాగుందా? అదనమాట. చూడండి వెనకాల సూపర్.
ఇది గైస్ మన వీడియో. అస్సలు సిసలైన ప్రపంచ యాత్రికుడు ఒకే ఒక్కడు, అది ఎవడంటే రవి తెలుగు ట్రావెలర్. సో ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు, కానీ ఎక్కడి నుంచి వీడియో వస్తుందో నిజంగా కూడా నాకే తెలియదు. రేపు మార్నింగ్ డిసైడ్ చేస్తా ఏ ప్లేస్ నుంచి నెక్స్ట్ వీడియోను.